నమస్తే, నా పేరు డాక్టర్ చంద్రశేఖర్, అనంత హోమియోపతి క్లినిక్, గోపన్నపల్లి తండ. ఇవాళ మీకు ఒక చిన్న మెసేజ్ చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. రీసెంట్గా ఒక కేసు నాకు నోటీస్కి వచ్చింది. టూ త్రీ డేస్ బ్యాక్ ఒక 60 years ఓల్డ్ ఫీమేల్ హూ ఈస్ హ్యావింగ్ డయాబెటిక్ అనమాట. డయాబెటిక్ ఫీమేలు మాల్స్లో మనకి ఫిష్ పెడిక్యూర్ ఉంటుంది కదా, ఫిష్ పెడిక్యూర్కి వెళ్ళి అందులో ఫిష్ పెడిక్యూర్ చేయించుకున్న తర్వాత ఒక నెక్స్ట్ డేను సెకండ్ డే కాళ్ళకి చిన్న ఇంజురీ లాగా వచ్చిందనమాట. సో తను కొంచెం నెగ్లెక్ట్ చేసింది, ఇంజురీ లాగా వస్తుంటే బయటలాగా అయితే. కానీ దురదృష్టవశాత్తు అది ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయి కాలంతా బాగా స్వెల్లింగ్ వచ్చి సెప్టిసిమియా కండిషన్ అయిందనమాట. అంటే ఇన్ఫెక్షన్ అనేది బాగా పెరిగిపోయి కాలు మొత్తం వాచిపోయి చివరికి హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన పని వచ్చిందనమాట. కాబట్టి ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ కనుక ఉంటే ఫిష్ పెడిక్యూర్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత నేను నెట్లో చూస్తే తెలిసింది ఏంటంటే, ఈ పెడిక్యూర్కి వాడే ఫిషెస్ ఏమైతే ఉంటాయో అవి యూజువల్గా టూత్లెస్ ఉంటాయి అన్నమాట. కానీ అలాంటి సిమిలర్ ఫిషెస్ విచ్ ఈస్ హ్యావింగ్ టూత్స్ ఉన్నాయి కూడా ఒకసారి మధ్యలో కలిసిపోతుంటాయి అన్నమాట. సో అంటే వాటిని టూత్లెస్ ఫిషెస్, టూత్ ఉన్న ఫిషెస్ కొంచెం డిఫరెన్స్ చేయడం కష్టంగా ఉంటుందని నాకు నెట్లో చూశాను. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, డయాబెటిక్ ఉన్న ఫీమేల్స్, ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో ఫిష్ పెడిక్యూర్ చేయించుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించి చేయించుకోండి. నమస్తే, థ్యాంక్ యూ.